కొన్ని సంక్షేమ పథకాల విషయంలో దేశానికే తమిళనాడు ప్రభుత్వం ఆదర్శం. ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులోనే పుట్టింది. అటువంటి ఒక అద్భుతమైన పథకమే పిల్లలకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఈరోజు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 17 లక్షల మంది పిల్లలకి ఇది లబ్ధి చేకూర్చనుంది. దాదాపు 31,000 తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టనున్నారు. ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి? ముందుగా ఆకలితో పిల్లలకి స్కూల్కి రాకుండా ఉండటం, అంటే వాళ్ళ ఆకలి స్కూల్కి రాగానే తీరాలి, వాళ్ళ ఆకలితో కడుపులతో చదువు నేర్చుకోకూడదు. రెండో అంశం పౌష్టికాహారం, ముఖ్యంగా వాళ్ళకున్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీని అడ్రస్ చేయడం. మూడో అంశం స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించడం, బ్రేక్ఫాస్ట్ కోసం ఉన్న పిల్లలు స్కూల్కి వస్తారు. అన్నిటికన్నా ఎక్కువ నాలుగో అంశం తల్లులు ఎవరైతే వర్కింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళు కష్టపడకుండా పొద్దున్నే లేచి వాళ్ళకి పిల్లలు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళని చూసుకునే ఆ కేరింగ్ డ్యూటీలో కొంతవరకు స్టేట్ బాధ్యత వహించడం. ఇవన్నీ కూడా మిడ్ డే మీల్ స్కీమ్ లానే తమిళనాడులో అద్భుతంగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనమాట. దీనివల్ల తమిళనాడు పిల్లలకి చాలా పెద్ద చేయూత, ముఖ్యంగా పేద కుటుంబాల వాళ్ళకి, ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎకనామికల్గా పూర్గా ఉన్నారో పిల్లలు, వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్లో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. నథింగ్ షుడ్ బి అన్ ఆబ్స్టకిల్ టు యాక్సెస్ టు ఎడ్యుకేషన్. పేదరికం కానీ, లేకపోతే కుటుంబ నేపథ్యం లేకపోవడం కానీ, డబ్బులు లేకపోవడం కానీ ఏది కూడా విద్యకి మనకి అడ్డు రాకూడదు అనమాట. దాంతో ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పెడతారనమాట గవర్నమెంట్ స్కూల్స్లో. ఇది దాదాపు 31,000 గవర్నమెంట్ స్కూల్స్కి అప్లై అవుతుంది. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తమిళనాడులో బేసికల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15, 2022 స్టార్ట్ అయింది. బేసికల్గా స్టార్ట్ అయినప్పుడు దాదాపు 1,500 పై చిలుకు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు స్టార్ట్ అయిందనమాట. తర్వాత తమిళనాడు స్టేట్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు దీనిపైన ఒక సర్వే చేశారు, దీనిపైన ఒక రీసెర్చ్ చేశారు, ఎంతవరకు ఈ స్కీమ్ సక్సెస్ అయిందని. ఈ స్కీమ్ వల్ల దాదాపు 1,319 స్కూల్స్లో, మొత్తం 1,500 పై స్కూల్స్ స్టార్ట్ చేస్తే 13-19 స్కూల్స్లో పిల్లల అటెండెన్స్ పెరిగింది, స్కూల్కి రావడం పెరిగిందనమాట. సో ఈ స్కీమ్ అనేది చదువులో మంచి మార్పులు తీసుకొస్తుంది, పిల్లలు రావడానికి, స్కూల్స్ దాకా రావడానికి ఒక ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలనే దృష్టితో ఈరోజు ఈ స్కీమ్ తమిళనాడులో ఉన్న ప్రతి ప్రైమరీ స్కూల్కి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 31,000 ప్రైమరీ స్కూల్స్కి 17 lakh స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తున్నారు. అసలు ఇలాంటి చాలా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి తమిళనాడు నాంది పలుకుతోంది. మనం గమనిస్తే 1920లో తమిళనాడు మేయర్ అప్పట్లో 1000 లైట్స్ అని చెన్నైలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనే ఒక కార్పొరేషన్ స్కూల్లో మిడ్ డే మీల్ స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకుని కామరాజ్ నాడార్ గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తమిళనాడులో స్టార్ట్ చేశారు. తర్వాత కరుణానిధి గారు కేవలం మిడ్ డే మీలే కాదు, దానిలో ఖచ్చితంగా న్యూట్రిషన్ వాల్యూ ఉండాలి, దానిలో ఎగ్ కూడా తీసుకురావాలని చెప్పి ఎగ్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇలా మనం గమనిస్తే కనుక తమిళనాడులో 1920లో స్టార్ట్ అయిన మిడ్ డే మీల్ అనేది కామరాజ్ నాడార్, ఆ తర్వాత మనం చూస్తే ఎంజీఆర్ దీన్ని ఇంకా సోషల్ వెల్ఫేర్లో ఎక్కువ ప్రధానమైన భూమిక, రకరకాల స్కీమ్స్ రావడం జరిగింది. తర్వాత కరుణానిధి గారు దానిలో కోడిగుడ్డు ఎగ్ చేర్చడం జరిగింది. ఇప్పుడు స్టాలిన్ వచ్చి దానిలో బ్రేక్ఫాస్ట్ అన్నిటికన్నా ఎక్కువగా కొత్త బడ్జెట్లో మొత్తం అన్ని స్కూల్స్ కవర్ చేయాలని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తమిళనాడులో ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం మొత్తం అన్ని స్కూల్స్ని కవర్ చేయాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీని ఇంకొక విశేషం ఏంటంటే, జనరల్గా గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేసేటప్పుడు సీఎం, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభానికి స్టాలిన్ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా, అపోజిషన్లో ఉన్న మంచి మంచి లీడర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది.